3 దశాబ్దాలుగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నేసింది. గత ఎన్నికల్లోనే బాబును ఓడించినంత పని చేసిన వైసీపీ ఈసారి ఎన్నికల్లో చంద్రబాబును ఓటమే ధ్యేయంగా పనిచేస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి తీసుకొచ్చి జాతికి అంకితం చేశామని జగన్ చెప్పారు. 2022లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు వెల్లడించారు. 672 కిలోమీటర్ల నుంచి కృష్ణా జలాలు ఇక్కడకు వచ్చాయన్నారు. కుప్పం ఎమ్మెల్యే టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కార్తిక్ అందిస్తారు. చంద్రబాబు నాయుడును ఓడించాలంటూ కూడా కుప్పం వేదికగా కూడా సీఎం జగన్ పిలుపునివ్వడం కూడా జరిగింది. దాదాపు 600 కోట్ల రూపాయలతో అందరినీ నీటిని కుప్పం వేదికగా కూడా సీఎం జగన్ విడుదల చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే 2019 ఎన్నికల తర్వాత కుప్పంని టార్గెట్గా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక విజయాలు అనేది సాధిస్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా దాదాపు 3 సార్లు సీఎంగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు కుప్పానికి ఎటువంటి అభివృద్ధి చేయలేదని, అటువంటి కుప్పంలో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలంటూ కూడా సీఎం జగన్ కోరడం కూడా జరిగింది. ఏదైతే కుప్పమే టార్గెట్గా కూడా ఈ యొక్క కుప్పం కోటను బద్దలు కొట్టాలనేటువంటి ఉద్దేశంతోనే 2019 నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పావులు గలుపుతుంది. మొదట స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 80% పైగా కూడా విజయం సాధించింది. అటు తర్వాత కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా మున్సిపల్ సీటు కూడా కైవసం చేసుకోవడం కూడా జరిగింది. అటు తర్వాత పూర్తిగా ఈ యొక్క చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఏవైతే ఇక్కడ కుప్పంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో తీరుస్తూ వస్తూ అభివృద్ధి కార్యక్రమాల వైపు కూడా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ వస్తుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 వైనాట్ 175 నినాదం ఏదైతే ఉందో దాన్ని కూడా కుప్పం వేదికగా కూడా సీఎం జగన్ ప్రారంభించడం కూడా జరిగింది. 175లో తొలిత మనం ఓడించాల్సినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ కూడా గతంలో కుప్పం వేదికగానే ఒకసారి పిలుపునిచ్చారు. ఈసారి మరొకసారి కూడా ఏదైతే హ్యాంద్రీనివా నీళ్ళు అనేది కూడా చంద్రబాబు నాయుడుకి కావచ్చు కుప్పానికి కావచ్చు అత్యంత కీలకమైనటువంటి సెంటిమెంట్తో కూడుకున్నటువంటి అంశం. అలాంటి అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 600 కోట్ల రూపాయలతో మొత్తం పనులు పూర్తి చేసి కుప్పంకి ఏదైతే హ్యాంద్రీనివా నీళ్లను విడుదల చేయడం కూడా జరిగింది. దీంతో మొత్తం పూర్తి స్థాయిలో తాము కుప్పానికి అన్ని చేశాం. 35 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఏదైతే చంద్రబాబు నాయుడు ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు, తామే ఇన్నేళ్లుగా చేయనటువంటి అభివృద్ధిని తామే చేశాం. ప్రతి ఒక్క ఇంటికి కూడా అన్ని పథకాలను కూడా అందించినటువంటి ఘనత కూడా తమదే అంటూ కూడా సీఎం జగన్ చెప్పుకొని రావడం కూడా జరిగింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈసారి కనుక భరత్కు మద్దతు ఇస్తే మాత్రం భరత్ను క్యాబినెట్ మినిస్టర్గా తన క్యాబినెట్లోకి తీసుకుంటాను, తనను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను, అందువల్ల కుప్పానికి మరింత అభివృద్ధి చేకూరుతుంది. కాబట్టి ఈసారి ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడిని మాత్రం ఓడించి తీరాలి అంటూ కూడా కుప్పం ప్రజలను కుప్పం వేదికగానే కూడా సీఎం జగన్ కోరడం కూడా జరిగింది. కెమెరా పర్సన్ చరణ్తో కార్తిక్ ఎన్టీవీ కుప్పం నుండి.